హాయ్ ఫ్రెండ్స్, రేవతి కిచెన్. మేము ఈరోజు అయితే మెట్టు మైసమ్మ టెంపుల్కు వెళ్తున్నామండి. ఇదేనండి కనిపించేదే మైసమ్మ టెంపుల్, అమ్మవారి గుడి. ఫైనల్గా వచ్చేసాము. మా ఆయన కోడిపుంజును అయితే చూస్తున్నారు చూడండి. కోడిపుంజును కట్ చేయాలని నేను, మా ఆయన, మా బాబు కోడిపుంజు అయితే కట్ చేసాము. అది ఎట్లా ఎగురుతుంది చూడండి. అది అయిపోయిన తర్వాత మా బాబు అన్నాడు కొబ్బరికాయ కొడతామ్మా అంటే సరే కొట్టేసేవి అని చెప్పిన. ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేశాడు. అది రావట్లేదు ఇట్లా అన్నా అయిపోయిందండి, తీసేశాడు. ఇదే టెంపుల్, మెట్టు మైసమ్మ టెంపుల్. అగరబత్తీలు ముట్టించి బాగా బలంగా కోరుకుండు. ఏందో మహిమగల తల్లి అండి. తర్వాత ఒక ఫోటో దిగి ఇక కోడిని కాపనికి అయితే వచ్చేసాము. నాటుకోడి కూర మా పాప ఆనియన్స్ ఇట్లా వేసి బాగా కలిపి త్వరగా వంట చేస్తుందండి. నేనే చేద్దామనుకున్నా, వద్దు మమ్మీ నీకు చేత కావట్లేదు కదా, పక్కకు కూర్చొని నేను చేస్తా అని చెప్పింది. అయిపోయిందండి, నాటుకోడి కూర అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ చేస్తుంది. వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదండి, అనుకోకుండా టెంపుల్కి వెళ్ళినాం. ఫైనల్గా అన్నీ వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. మా ఆయన కలుపుతుండు. ఇదేందో కానీ టెంపుల్స్కి ఇక్కడ బయట ఎక్కడన్నా వెళ్తే చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది టేస్ట్. సాల్ట్ వేస్తుంది, సరిపోలేదేమో మళ్ళీ వేస్తుంది సాల్ట్. మంచిగా మగ్గిందండి. ఇప్పుడు మా పాప వాటర్ వేస్తుంది. ఇక పల్లెటూర్లలో వంట వేసుకుంటే ఇట్లనే ఉంటుందండి. బయటకు వస్తే వాటర్ పోసేసింది. ఇప్పుడు మసలంగానే రైస్ వేస్తుంది. కొత్తిమీర వేసింది. ఫైనల్గా కలుపుతుంది. ఇక ఒక మూత పెడితే అది మగ్గిపోతుందండి రైస్. ఇక్కడైతే మా పాప నాటుకోడి కూర తినదనేసి షాప్ నుంచి తీసుకొచ్చిన చికెన్ ఇక్కడ సైడ్ కర్రీలాగా చేస్తుందండి. ఫైనల్గా చికెన్ వేసేసింది. రెడీ అయిపోయిందండి చికెన్ కూడా. కొత్తిమీర వేస్తుంది. కొత్తిమీర వేసేసింది. నేనైతే చపాతీ వేస్తున్నా. చపాతీ ఇంటి దగ్గర నుంచే చేసుకొని తీసుకెళ్ళానండి. చపాతీ, పూరి, వడియాలు. అయిపోయిందండి. చికెన్ కర్రీ, ఇది నాటుకోడి పుంజు కర్రీ, పూరి, వడియాలు, కళ్ళు. ఫైనల్గా అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.